హాయ్ హలో ఈరోజు కొరియన్ స్టైల్లో కిమ్చీని ఎలా తయారు చేస్తామో ఆ కిమ్చీ సాస్ని ఎలా తయారు చేస్తానో ఈరోజు మీకు చూపిస్తున్నాను. మన క్యాబేజ్ని ఒక హాఫ్ తీసుకున్నాను. పెద్ద క్యాబేజ్ ఉంటుంది కదా, ఫుల్ కాకుండా హాఫ్ తీసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో వాటర్ వేసి ఈ క్యాబేజ్ని ఎక్కువ సన్నగా కాకుండా అలానే చాలా పెద్ద పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకునేసి అలానే ఉంచేయాలి. ఉంచేసిన తర్వాత ఎక్కువ మెత్తగా కాకుండా హాఫ్ బాయిల్ అయితే చాలు. తర్వాత అందులోకి తగినంత సాల్ట్ వేసి దాన్ని ఒక 1 అవర్ వరకు అలానే వదిలేయాలండి. తర్వాత 1 అవర్ తర్వాత మనం ఓపెన్ చేసి అందులో నీరంతా వచ్చేస్తుంది అనమాట. సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఎక్స్ట్రా వాటర్ అంతా మనం రిమూవ్ చేసేస్తాము. తర్వాత ఈ క్యాబేజ్ని 3-4 టైమ్స్ బాగా నీళ్లు వేసి బాగా కడుక్కోవాలి. ఏమంటే దాంట్లో ఏమైనా ఎక్కువ ఎక్స్ట్రా సాస్ ఉన్నా కూడా వచ్చేస్తుంది అనమాట. నీట్గా క్లియర్గా కడుక్కున్న తర్వాత చన్నీళ్ళతో తీసి బాగా పిండేసి ఒక సైడ్కి పెట్టుకోవాలండి. తర్వాత ఇప్పుడు మనం కిమ్చీ సాస్ ఎలా చేయాలో చూస్తాం. ఒక గిన్నె తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ అంటే బియ్య పిండిని తీసుకొని అందులోకి నీళ్ళు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది స్టవ్ మీద పెట్టకముందే ఫస్ట్ మీరు మిక్స్ చేసుకునేయాలి, ఎందుకంటే ఉండలు ఉండలుగా రాకుండా ఉంటుంది. ఆ తర్వాత స్టవ్ మీద పెట్టుకొని బాగా గట్టిగా అయ్యేంత వరకు చేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసుకొని పూర్తిగా కలిపి పెట్టుకునేయాలి. ఇది చల్లారాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక ఎర్రగడ్డ, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత అందులోకి కొద్దిగా సోయా సాస్ వేసి పూర్తిగా ఆ బియ్యపిండిలోకి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇందులోకి తర్వాత కాశ్మీరీ చిల్లీ పౌడర్ని మీకు ఎంత స్పైస్ కావాలంటే అంత యాడ్ చేసుకోండి. తర్వాత చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోండి. పూర్తిగా కంప్లీట్గా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అందులోకి నువ్వుల నూనెని 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని కంప్లీట్గా కలుపుకోవాలి. లాస్ట్లో నువ్వుల్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని బాగా కలుపుకోండి. అంతే, చాలా టేస్టీ అయిన కిమ్చీ సాస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ సాస్లోకి మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ఈ క్యాబేజ్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని పూర్తిగా కంప్లీట్గా క్యాబేజీ ఉప్పులకంతా పట్టేటట్టు కంప్లీట్గా కలుపుకోవాలి. ఇది 1 వీక్ వరకు ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి.